ముందున్న సమయం మమ్మల్ని అందరినీ మీకే సమర్పి సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నమ పరమ తండ్రి, ఆమేన్. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. గతించినటువంటి పోయిన వారము కొన్ని విషయాలు మనము ధ్యానించుకున్నాము. దేవుడు తన ఆత్మ ద్వారా వాక్యం నుంచి విషయాలు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ సంఘ కన్యక, సంఘం అనే వధువు ప్రియునికి ప్రార్థిస్తున్న ప్రార్థన లేకపోతే పాడుచున్నటువంటి పాట అని మనము తెలుసుకున్నాము. అయితే సంఘం అనే కన్యక వారు చేస్తున్నటువంటి ప్రార్థన లేకపోతే పాడినటువంటి గీతము ఏంటని చూస్తే, మమ్మును ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ కన్యకకు పరిగెత్తుకొని రావాలని, ఆయనతో కూడా సహవాసం చేయాలనని ఒక ఆశ ఉన్నప్పటికీ అక్కడి నుంచి తెలియని అంటే ఈమె అక్కడికి ఆకర్షితురాలు అవ్వలేకపోతుంది. అంటే అక్కడికి వెళ్ళకుండా, అనగా ప్రియునొద్దకు వెళ్ళకుండా, ప్రియుడితో కూడా జీవించకుండా, ప్రియుడితో కూడా గడపకుండా ఏదో ఒకటి ఆటంకం అనేది మన ఇక్కడ కనబడుతుంది. అనగా ప్రియుడు ఉన్నాడు, ప్రియురాలు ఉంది, అనగా రాజు ఉన్నాడు, రాణి కూడా ఉంది. తర్వాత ఇప్పుడు మనమున్నాము, మనతో కూడా మన ప్రభువు కూడా ఉన్నాడు. మనమున్నాము, మన చేతుల్లో మన ఇంట్లో దైవిక గ్రంథం కూడా ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో మనం గడపలేకపోతున్నాము. దేవుని యొక్క వాక్యముతో మనం సహవాసం చేయలేకపోతున్నాము. కానీ మన లోపట ఏదో ఒక తెలియని ఒక బాధ, ఎందుకు ప్రభుత్వంలో గంటలు గంటలు గడపలేకపోతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు నేను చదవలేకపోతున్నాను, ఎందుకు దాన్ని ధ్యానించలేకపోతున్నాను, రానురా ఎందుకు నేను దేవుని యొక్క సన్నిధికి నేను దూరమైపోతున్న ఒక బలమైన ఒక ఆవేదన ఈ రోజుల్లో చాలా మందిలో కనబడుతుంది. ఒకవేళ ఈ దేవుని యొక్క సన్నిధికి నేను దూరమైపోతున్నాను, ప్రార్థన ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, దేవుని యొక్క సన్నిధిని నా జీవితంలో బ్రతుకులో అనుభవించలేకపోతున్నాన్న ఆ ఆవేదన, ఆ యొక్క బాధ ఎవరినైతే ఉందో వారిలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క వెలుగు ఎంతో కొంత ఉంది. కానీ రోజుకు ఒక అరగంట కూడా, ఒక్క దినానికి ఒక అర్ధగంట కూడా ప్రార్థనలో గడపని, రోజుకు కొన్ని అధ్యాయాలు కూడా చదవని నీవు ఒక రకమైనటువంటి వేదన, ఒక రకమైన బాధ, ఒక రకమైనటువంటి నలిగిపోవుట నీ హృదయములో, నీ బ్రతుకులో లేదు అంటే నువ్వు ఆత్మీయంగా 100% చచ్చిపోయి ఉన్నావు. నువ్వు ఆత్మలో మరణించి ఉన్నావు. ఎవరిలోనైతే ఆత్మీయ మరణం జరిగిందో వారి బ్రతుకులో, వారి ఆత్మలో, అంతరంగములో నీతిని గుర్చిన, క్రీస్తును గుర్చిన, సత్యమును గుర్చిన ఒక ఆకలి, దాహము వారి బ్రతుకులో ఉండదు. కనీసం ఆత్మీయంగా కొంచెం నువ్వు రోగముతో ఉన్నా, కొంచెం బలహీనంగా ఉన్నా, నేను ప్రభుత్వంలో గడపాలి, గడపకపోయినా నేను గడపలేకపోతున్నాను అన్న ఒక వేదన, ఒక బాధ నిన్ను భక్షిస్తూ ఉంటుంది. నీకు మనశ్శాంతిని కలిగించకుండా అది చేస్తుంది ఆలోచన. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు నేను ప్రభు యొక్క సన్నిధిలో గడపలేకపోతున్నాను? ఆయన జీవమును, ఆయన అభిషేకమును, ఆ రక్షణ ఆనందమును నా బ్రతుకులు ఎందుకు నేను అనుభవించలేకపోతున్నాను? ఒక ఆవేదన నేను తినేస్తా ఉంటుంది, ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. నన్ను ఆకర్షించుము, నేను మీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాను. రావాలనే ఉంది, నీతో ఉండాలనే ఉంది, కానీ తెలియని ఒక ఆటంకము నా బ్రతుకులో, నా జీవితంలో ఉంది. హల్లెలూయా, స్తోత్రములు. అట్లయితే ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి ఉన్న ఆశ ఏంటని చూస్తే, నిజంగా నీవు మారుమనసు పొంది, బాప్టిజం పొంది, ఒక నూతన జన్మ నీలో కలిగితే, నూతన జన్మ సరిగా పొందిన ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడికి లోపడుకున్న వాంఛ, కోరిక ఏంటని చూస్తే, నేనేం చేయాలి? ప్రభు త్వరలో రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక నేను చేయాలి?
ఎత్తబడే సంఘములు ఉండాలి. ఈ లోకాన్ని, ఈ దేహాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి నేను ప్రభువుతో కూడా పరలోక రాజ్యములో నిరంతరం ఉండాలి అన్నొక ఆశ, ఆ ప్రగాఢమైన వాంఛ వారు కలిగి ఉంటారు. హల్లెలూయా. అట్లయితే ఆ కోరిక వారు తీరాలి అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు, అవిశ్వాసంగా ఉండకూడదు, అంధులుగా ఉండకూడదు, మందులుగా ఉండకూడదు. ఈ ప్రకారంగా ఎత్తబడడానికి ఏవేవి కావాలో ఆ లెక్కలోకి మనం ఏం చేయాలి? సిద్ధపడడానికి మనము ఏం చేయాలి? మన పనిని మనము చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మనం దేవుని యొక్క అంతఃపురంలోనికి చేర్చబడాలంటే, కొనిపోవాలి అంటే ఏం చేయాలి అంటే, మనం పోయిన వారం కూడా విన్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నేను పైకి ఎత్తబడతాను, నేను పైకి ఎత్తబడిన తర్వాత అందరిని నా యొద్దకు ఆకర్షిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన విధముగా, చెప్పిన ప్రకారముగానే ఆయన చేశాడు. 3 మేకుల పైన గొల్గొతా కొండలో ఆ ప్రభువు ఎత్తబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు ఎత్తబడ్డావి అంటే, అందరి నా యొద్దకు నేను ఆకర్షించడానికి. ఇప్పుడు పైకెత్తబడినటువంటి ఆ క్రీస్తు, ఆ యేసయ్య, ఆ దేవుని గొర్రెపిల్ల, ఆ వాక్యమైనటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే, వాక్యం చెప్తుంది, చూడనుల్లని వాడిగా ఆయను, చూడనుల్లని వాడిగా ఆయను అంటే చూడడానికి కూడా వల్ల పడిన అవకాశం లేడంతగా ఒక వికారముగా ఆయన చేయబడ్డాడు. ఈ వికారం ఎందుకు వచ్చినాయంటే, మన ఆత్మీయ దౌర్భాగ్యము, మన చెడిపోయిన తనము, మన పాడైపోయిన దౌర్భాగ్య స్థితి నుంచి మనల్ని విడిపించే ఒక కార్యక్రమం ఆయన దేహం మీద జరిగింది కనుక, ఒక పాపముకున్నటువంటి పరిహారం కొరకున్నటువంటి శిక్ష అతని దేహమందు జరిగింది గనక, నీ యొక్క నా యొక్క పాపములకు పరిహారం కావాలంటే ఈ దేవుని గొర్రె పిల్లేం కావాలి? చీల్చబడాలి, కొట్టబడాలి, దిగంబరిగా మార్చబడాలి. అనగా మనందరి యొక్క పాప క్షమాపణ కొరకైన, పాప పరిహారం కొరకైన ఒక శిక్ష, ఒక పని ఈ దేవుని గొర్రె పిల్ల మీద జరిగింది గనక, ఇదిగో ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా గుర్తింపదగిన వాడైనటువంటి ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు ఈరోజు చూడలొల్లడే వాడిగా మార్చబడ్డాడు. ఇలా ఎందుకు మార్చబడ్డాడు అంటే, మనందరినీ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చడానికి ఈ దేవుని గొర్రె పిల్ల ఈ ప్రకారంగా చేర్చబడింది. హల్లెలూయా. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీవు అంతఃపురములోకి చేర్చబడాలి అంటే ముందు ఇదిగో 3 మేకుల పైన గొల్గొతా కొండలో దిగంబరిగా వేలాడుతున్నటువంటి ఈ క్రీస్తు యొద్దకు, ఈ యేసు యొద్దకు నీవు ఆకర్షింపబడాలి. హల్లెలూయా. ఈ క్రీస్తుకు నీవు ఆకర్షించబడాలి అంటే నీవెవరో నీకు అర్థం కావాలి. నేను బాగున్నాను, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను విశ్వాసం గలవాన్ని అని నువ్వు అనుకుంటే హల్లెలూయా. అట్లయితే ప్రతి దినము ఏం చేయాలి? ఈ క్రీస్తుతో సహవాసం చేసే, ఈ క్రీస్తుతో నడిచే ఒక అనుభవంలోకి మనం అందరం రావాల్సిందే. కానీ చాలా మంది మారు మనసు పొందిన కొత్తలో, బాప్టిజం కొన్ని సంవత్సరాలు సేవకులతో బాగుంటారు, సరిగ్గా మందిరానికి వస్తారు, లోపడతారు. ఆ తర్వాత కొన్ని పాటలు పాడడం రాగానే, కొంచెం వాక్యం తెలవగానే సేవకులు అంటే లెక్కుండదు, మందిరం అంటే లెక్కుండదు, బైబిల్ అంటే లెక్కుండదు, అన్నీ తెలుసు అన్నటువంటి ఒక విశ్వాస ఘాతకాల్లోనికి అనేకులు వెళ్ళిపోతున్నారు. ఇది సత్యం. హల్లెలూయా. చూద్దాము. ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము అని ప్రార్థించిన పాట పడేటువంటి ఈ సంఘ కన్య యొక్క స్థితి ఎలా ఉందో చూద్దాం మనము. అదే పరమగీతములు 4వ అధ్యాయము, క్షమించండి, 5వ అధ్యాయము 2వ వచనము. పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం చదువు. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమ్మ నిష్కరంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసితిని, నేను మరలా దానిని ధరింపనేలా నా పాదాలు కడుక్కున్నాను. నేను వాటిని మరలా మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చేతిని ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను.
ప్రియునికి తలుపు తీయ లేచితిని. చాలు. ఇక్కడ మంచిగానండి. ఇప్పుడు ప్రియురాలు, ప్రియుడు. మన ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు. మనమెవరము? ఆయన యొక్క ప్రియురాలు. ఈ సంగతి తెలుసు అందరికి. అట్లయితే ఇప్పుడు ప్రియుడు వచ్చి చేస్తున్నాడంటే అక్కడ తలుపు తీయమని, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా ప్రియుడు ఎక్కడున్నాడు? వాకిట్లో ఉండి ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడు. అమ్మా ఏం చేయ, నా తల మంచుకు తడిస్తున్నది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసి ఉన్నది, నాకు తలుపు తీయు మనచు. ప్రియుడు ఏం చేస్తున్నాడంట? వాటిని తట్టచ్చు. నువ్వు ప్రార్థన చేసావు కదా, నువ్వు పాట పాడావు కదా, నన్ను ఆకర్షించుము, నా జీవితంలో రమ్ము, యేసయ్య నా పట్ల కనికరపడుము, నన్ను విడిపించుకు, నన్ను బాగు చేయమని అన్నావు కదా. ఇదిగో నీ ప్రార్థన విన్న దేవుడు, నీ యొక్క పాట విన్నటువంటి ఆలకించినటువంటి దేవుడు ఇదిగో నీ వాకిట్లో ఉన్నాడు. నీ వాకిట్లో తడుచున్నాడంట. ఏం చెయ్యు? తలుపు తీయు. ఆయన వచ్చి చాలాసేపు అయినది, ఆయన తల మంచుకు తడుస్తున్నది. అంత మాత్రం కాకుండా నువ్వు తలుపు తీయకపోతే కూడా తలుపు సందు అదేంటంటే ఆయన తలుపు సందుందంట, దాని చేతి పెట్టాడు. అంటే నేనే నీ ప్రియుడినే వచ్చారన్న సంగతి స్వరము ద్వారా వినిపించదంత చేతి పెట్టి కూడా ఆయన తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా అనగా ఇప్పుడు తన ప్రియుడు వచ్చాడన్నటువంటి ఒక వాస్తవము ఎవరికి తెలిసింది? ప్రియురాలికి తెలిసింది. ఇప్పుడు నా ప్రియుడు వచ్చాడు అన్న ఆ వాస్తవం, ఆ సత్యం ప్రియురాలికి తెలిసిన తర్వాత కూడా, ఆయన స్వరమును విన్న తర్వాత కూడా, ఆయన చేతిని చూసిన తర్వాత కూడా అవి ఏమంటుంది? ఇప్పుడు నేను ఇప్పుడు ఏడలేవాలి, నేను పడుకున్నాను, ఇప్పుడు నేను పడుకున్నాను. ఎలా పడుకున్నావు? వస్త్రాలు తీసేసి పడుకున్నాను, కాలు కడుక్కొని పడుకున్నాను. ఇప్పుడు నేను తలుపు తీయాలి అంటే ఒకటేం చేసుకోవాలి? వస్త్రములు ధరించుకోవాలి, నా మంచాన్ని విడిచిపెట్టాలి. ఇంకోటి తెలుసా? బహు దరిద్రమైనటువంటి భయంకరమైనటువంటి నీచమైన మాట ఏంటో తెలుసా? నా కాలు నేను మరలా మురికి చేయనేలా. అనగా నువ్వు మంచం మీదకి లేసి డోర్ తీస్తే, తలుపు తీస్తే ఈమె కాళ్ళు ఏమైతాయి అంటే ఇప్పుడు మురికైతాయి అంట. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రియురాలో, ఎంత గొప్ప ప్రార్థనాపరురాలో, ఎంత గొప్ప సంగీత విద్వాంసురాలో, పాటలు పాటలో రమ్ము, ఆకర్షించుము, ఈ జీవితం నీకే, బతుకు నీకే, చనిపోయినా బ్రతికినా అంతా నీ చిత్తమే చేయడం. కానీ పాటలు పాడడము, ప్రార్థనలు చేయడము, ప్రసంగాలు చేయడము సరే మంచిది. ప్రసంగాలు చేసిన వాళ్ళారా, పాటలు పాడిన వాళ్ళారా, ప్రార్థించిన వాళ్ళ, ఇదిగో నీ వాకిట్లోకి నీ ప్రియుడు వచ్చి ఇగో తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఇంకా అర్థం కాకపోతే కూడా ఏదో ప్రకారంగా తన చేతిని అనగా ఒక దర్శనాన్ని ఒక కారుడికి చూపిస్తున్నాడు. ఇది నీ బతుకు, ఇది వచ్చి ఉన్నాను, తలుపు తీయి. గొప్ప గొప్ప పాటలు పాడిన వాళ్ళారా, గొప్ప గొప్పగా ప్రార్థనలు చేసిన వాళ్ళారా, ప్రసంగాలు చేసిన వాళ్ళారా, ఇదిగో తలుపు సందులో చేతి కనబడుతుంది కదా, వాకిట్లో నుంచి ఒక స్వరం మీకు వినబడుతుంది కదా. మరి ఏంటి బాధ తలుపు తీయడానికంటే? ఇప్పుడు ప్రియుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియురాలి ఎదుగు రావడానికి. కానీ ఇప్పుడు ప్రియుణ్ణి చేర్చుకొనుటకు ప్రియురాలే సిద్ధంగా లేదు. వస్త్రం ఉంది, ఆల్రెడీ ప్రియుడు వస్త్రాన్ని ఇచ్చాడు, కానీ ఆ ఇచ్చిన వస్త్రాన్ని తీసివేసింది ఈమె. దిగంబరిగా పడుకుంది. ఇంకంట ఆయన మాటి మాటికి పిలుస్తా ఉంటే అంతరంగంలో అంటే జాలి కలిగిందంట, దయ కలిగిందంట. ఎవరి కోసం జాలి కలిగింది మీకు? బాబోయ్, అసలు ఎవరి పట్ల జాలి పడాలి, ఎవరి పట్ల దయ చూపించాలని చూస్తే మొత్తం రివర్స్ ఇది. ప్రియ సహోదరా, సహోదరి, ప్రియురాలు అంటే
నేనే అన్న వాస్తవాన్ని మర్చిపోకు. నువ్వు చర్చికి వెళ్ళాలి అంటే పాస్టర్ మీదనో ఇంకే విశ్వాసం మీద దయ కలిగి వెళ్తున్నావు. నేను వెళ్ళకపోతే అక్కడ పాటలు పాడటం లేరు, అందుకే వెళ్ళాలి, తప్పదు. నేను వెళ్ళకపోతే అక్కడ వాక్యం చెప్పేవారు ఎవరు ఉండరు, అందుకే నేను వెళ్ళాలి అక్కడ. అంటే ఏదో దేవుని మందిరం మీదనో దేవుని సేవకుల మీదనో విశ్వాసం మీద దయబుట్టి వెళుతున్నావు, కానీ నీ జీవితంలోనికి నీవు ప్రియుడితో సహవాసం చేయడానికి వాంఛ నీలో కనబడతలేదు. కానీ మరి ఆ వాంఛ పాటలో ఉంది కదా. పాటలు వింటే మాత్రం అమ్మో చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేనులో జీవిస్తానయ్యా. ఇంత గొప్ప పాట పాడి దేవుని మహింపరిచిన ఓ స్నేహితుడా, ఈరోజు నిజంగా క్రీస్తుకు నువ్వు సాక్షిగా ఉంటున్నావా? ఆ క్రీస్తుతో సావాసం చేస్తున్నావా? ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయనకు తలుపు తీసావా? కారణం ఏంటంటే బద్ధకం. నీకు ఇంకా అర్థం కాకపోవచ్చు. ఉదయం నువ్వు లేవు కంటే ముందే ఇంచు సుమారు 4 గంటలు 4:30 టైం లోపలనే ఒక వ్యక్తి ఎదుకు వస్తున్నాడు. ఒక వ్యక్తిని యొద్దకు వచ్చి ఆయన ఆత్మరూపిగా వచ్చి తన స్వరానికి వినిపిస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ 8 o'clock కాదు, 4 గంటలకి 4:30కి 5 లోపే వస్తున్నాడు. వచ్చి అంటున్నాడు, లే మొక్కాళ్ళపై ప్రార్థన చెయ్యు, ప్రభుతో సావాసం చెయ్యి, ఆయనతో మాట్లాడు, నీ ఆత్మకు కావలసిన జీవాహారాన్ని భుజించు, జీవజలాన్ని తాగు, ఈ దినమంతటికి కావలసిన ఆహారము తిని నువ్వు బలం పొందుకు అని ఒక స్వరం నీకు వినబడలేదా? ఎన్నిసార్లు నీకు తెలియకుండానే నీ యొద్ద ఒక దూతను ఒక ఆత్మను వచ్చి నిన్ను లేపలేదా? నీ తలుపు తట్టలేదా? నువ్వు లేచి కూర్చొని మరలా దుప్పటి కప్పుకొని పడుకోలా? కారణం ఏంటి? నీకు నీ మంచాన్ని విడిచిపెట్టి మనసు లేదు, మోకరించే మనసు లేదు, నిద్ర నష్టపరుచుకునే మనసు లేదు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే నిద్రను ఒక గంట సేపు నిద్రను కూడా నష్టపడని క్రైస్తవ సమాజము, విశ్వాసఘాతకులు, చావైన బ్రతకైన నీ కొరకే దేవుని పాటలు పాడుతున్నారు. పాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క పదాలు తమ బతుకుల్లో ఏ మూలన కనబడని దౌర్భాగ్యపు స్థితి. హల్లెలూయా. అట్లయితే ప్రియుడు వచ్చాడు, పిలిచాడు, లేవలే. అయినప్పటికీ మళ్ళా తలుపు సందుల్లో చేయి పెట్టి పిలుస్తున్నాడు. ఏమి చెప్తున్న మాట తెలుసా? మంచం పడుకొని ఏమంటుంది? లేవాలా, ఒంటి మీద బట్టలు లేవు. దాని తర్వాత కాలు కడుక్కున్నాను. చాలా మందికి శరీర సంబంధమైన భూ సంబంధమైన డ్యూటీకి, లేకపోతే ఇంకా వ్యవసాయ సంబంధమైన పనులకు, ఇట్లా శరీర సంబంధమైన భూ సంబంధమైన లోక సంబంధమైన వాటి కొరకు వర్షం వచ్చినా మురికెవరు, ఇంకా పెద్ద ఏమొచ్చినా మురికెవరు. కానీ ఆదివారం కొంచెం ఉదయకాలం తుప్పురులాగా కొంచెం చిన్న జల్లు పడితే చర్చికి రారు. కారణం ఏంటంటే వర్షం పడింది బ్రదర్, మొత్తం బురదే, రాలేకపోయాం, క్షమించండి. ఇది మురికవడం అంటే. నీ మనసు మురికైపోయింది, నీ మనసాక్షి మురికైపోయింది. అదే ఆ రోజు నీకు ఉద్యోగం, ఆదివారం నీకు ఉద్యోగం ఉంటే మీ సార్ రమ్మని పిలిస్తే, ఇంకో పెళ్లి ఉంటే ఆగుతావా? 10 మంది ఆగమని ఆగరు. ఏదో ప్రయత్నం చేస్తావు, ఏదో కాల్ చేసి అందుకంటే ముందే రెడీ నీ బయలుదేరుతావు. కారణం ఏంటంటే ఇదిగో నీ ప్రియుడు మంచుకు తడుస్తున్నా, నిన్ను పిలుస్తున్నా, అతనికి తలుపు తీసే మనసు వెళ్ళిపోయింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. వీరిని ఏమంటారంటే నీళ్లు లేని బావులు. నువ్వు ప్రియురాలివే, ఇలాంటి ప్రియురాలివి,
నీ విశ్వాసవే ఎలాంటి విశ్వాసవి, నువ్వు క్రైస్తవుడు ఎలాంటి క్రైస్తవులు అంటే నీళ్లు లేని బావులు అని పేతురు రాస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఇంకొక మాట ఉంది అక్కడే, పెనుగాలి కొట్టుకొని పోవు. చూడండి ఒక మాట, అనే మాట, దేవునికి స్తోత్రములు. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. నీరు లేని బావులను మంచిగానండి. వీళ్ళు అంటే అన్యజనులు కాదు, చావైన బ్రతకైన నీ కొరకే పోరాటం, ఆత్మీయ పోరాటం, యుద్ధము యెహోవాదే. ఇలాంటి పాటలు పాడి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఇదిగో ఇలాంటి వారి గురించి రాయబడ్డమాట. వీళ్ళు నీళ్లు లేని బావులు. ఇది బావే కానీ నీళ్లు లేవా. నీళ్లు లేని బావులను పెనుగాలి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఇది దూరంకి చూస్తే అమ్మా ఇక్కడ ఏముంది, బావి ఉంది. కానీ ఈ బాయి ఎవరి దాహాన్ని బాయి తీర్చదు. ఎందుకంటే దీని నీళ్లు లేవు. ఇది కనబడడానికి బాయి, చూడడానికి బాయే కానీ నీళ్లు లేని బాయి. ఇంకొకటి ఉందండి, మేఘం అంట. ఏ మేఘం అది? పెనుగాలికి అంటే తుఫానుకు కొట్టుకొని పోయే మేఘం. స్నేహితులు గాని, బంధువులు గాని, కులస్తులు గాని, మతస్థులు గాని, స్నేహితులు గాని, ఇరుగు పొరుగు వారు గాని, నువ్వు చర్చకు వస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు గాని, వాక్యం వింటున్నప్పుడు గాని, నిన్నేమనకపోతే నువ్వు పొగిడితే ఇంకెక్కువ పాట పాడతారు, ఇంకెక్కువ ప్రార్థన అన్ని చేస్తారు. కానీ ఎప్పుడైనా కొంచెం పెనుగాలి, తుఫాన్ లాంటి శ్రమలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానం, దుఃఖములు రాగానే, కొంచెం శరీర ఇబ్బందులు కలగగానే, ఏం దేవుడండి, ఓ ఉదయం లేచి ప్రార్థించిన, పాట పాడిన, చర్చికి వెళ్ళిన, సంద ఇచ్చిన, కాಣಿకిచ్చిన గాని అందరు నన్నే అంటున్నారు అనగా, కష్టము అనే, నష్టము అనే, ఇబ్బంది అనే, అవమానం అనే ఈ తుఫాను అనే పెనుగాలి కొట్టగానే ఈ మేఘం అనేది పోయింది. మేఘం కనబడింది. చాలా తెల్లగా చక్కగా బాగుంది. ఎప్పుడు పట్టుకుంది బాగా చక్కగా అంటే పెనుగాలి. తుఫాను రాకంటే ముందు మేఘం కనబడింది. కానీ తుఫాను రాగానే మేఘం కొట్టుకొని వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు నీళ్లు లేని బావి ఎంతో, పెనుగాలి కొట్టుకొని పోయే, తుఫాను కొట్టుకొని పోయే మేఘం కూడా అంతే. అంటే రెండు ఈక్వల్. ఈ రెండుటి కోసం అంట, ఇలాంటి క్రైస్తవుల కోసం అంట, ఇలాంటి ప్రియురాలి కోసం అంట ఒక్కటి భద్రంగా ఉంది నాయన. మీకోసం భద్రంగా ఉంది. ఎలాంటి వారి కోసము? చూడడానికి భక్తి పరులుగా, చూడడానికి క్రైస్తవులుగా, చూడడానికి ప్రార్థనా పరులుగా, చూడడానికి విశ్వాస వీరులుగా, చూడడానికి అన్ని బాగున్నాయి. మీరు ఏ లోపమే కనబడదు, మీరు సంపూర్ణ నీతిమంతులు కనబడుతున్నారు కదా. అట్లయితే మీలాంటి వారి కోసము గాఢాంధకారము, కట్టిక చీకటి భద్రంగా ఉందంట. ఎప్పుడైతే నీలో నీ మంటి దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో, నీ యొక్క దేహమేమో మంటలోకి వెళ్ళిపోతుంది, నీ ఆత్మనేమో ఆ గాఢాంధకారమైనటువంటి ఆ స్థలంలోకి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు గాఢాంధకారమైనటువంటి ఆ నరకంలోకి నీ వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు నీళ్లు లేని బావి వలె ఉండకూడదు, పెను తుఫాను కొట్టుకొని పోయే మేఘం వలె ఉండకూడదు. హల్లెలూయా. ఇంకో మేఘం చూడండి ఒకసారి అట్లే. యూదాపత్రిక 12వ వచనం. యూదాపత్రిక 12వ వచనం. యూదాపత్రిక 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో భోజనం చేస్తున్నారు, తమ్మును తామే నిర్భయంగా పోషించుకొనుచున్నారు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలిపోయి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపడి చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెలగకు వారునై సముద్రం యొక్క ప్రచండమైన అలగాను
మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను చుక్కలుగాను నక్షత్రములుగాను ఉన్నారు. కొరకు ఇట్టి వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి నిరంతరం భద్రము చేయబడింది. హల్లెలూయా. ఇక్కడ ఇంకొన్నారు ఏంటంటే మీతో కలిసి మంచిగా సుభోజ అంటే మంచి భోజనం చేస్తున్నారంట. హల్లెలూయా. చర్చికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సుభో అంటే మంచి భోజనం చేస్తున్నారంట, మంచిగా తింటున్నారు. కానీ దొంగ మెట్టలు అంటే అర్థం తెలుసా? దొంగ బుద్ధి, దొంగ స్వభావము. ఈ ప్రకారంగా భోజనం మంచి చేస్తున్నారు కానీ వారెవరంట? దొంగ మెట్టలు. దొంగ దోచుకున్నవాడు ఎవరు? సాతానగా భోజనం చేస్తున్నారు కానీ వారికి ఏ బుద్ధి ఉంది? ఇప్పుడు దొంగ అయినటువంటి సాతాన స్వభావాన్ని, బుద్ధిని వారికి కలిగి ఉన్నారు. తర్వాత రెండోది ఏంటంట? గాలికి అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు. ఈ మేఘములో నీళ్లు లేవంట. నిర్జలం అంటే నీళ్లు లేని మేఘములు. ఎందుకయ్యా నీవు పెను తుఫాను వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు అటు ఇటు కొట్టుకొని పోతున్నావంటే నీళ్లు ఇప్పుడు ఏం లేవు, నీళ్లు లేవు. హల్లెలూయా. నీళ్లు లేని ప్రతి మేఘము ఇటు అటు తిరుగుతూనే ఉంది. మీరేమన్నా నిర్జల మేఘములు. ఇలాంటివి అందరి కొరకంట కటిక చీకటి గాఢాంధకారం నిత్యము. ఎవరి కోసం? నీ కోసమే అయ్యా. పైకి కంటికి బాగా కనబడి నీళ్లు లేవు కదా, మేఘమలే కనబడుతున్నావు కానీ నీళ్లు లేవు కదా. మంచి భోజనం చేస్తున్నావు, మంచిగా ఆహారం వింటున్నావు, మంచి పాట పాడుతున్నావు, మంచిగా వాక్యాన్ని వింటున్నావు, మంచి వాక్యాన్ని బోధిస్తున్నావు, అయినప్పటికీ నేను నీళ్లు లేవు కదా. నీళ్లు అనగా నీరు రెండు సదృశం. ఒకటి దేవుని యొక్క వాక్యం నీరైంది, రెండో దేవుని ఆత్మ కూడా నీరైంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమనే, దేవుని ఆత్మనే ఈ నీళ్లు లేని బావుల్లారా, ఈ నీళ్లు లేని మేఘాల్లారా, ఇదిగో మీ కొరకు గాఢాంధకారము భద్రము చేయబడింది. అది నీ కోసమే. నీ వచ్చేదట పడంత పడదు, భద్రంగా ఉంటుంది, ఎటు పోదది. నీ కంటికి కనబడకపోయినా, నీ ఊహకు అందకపోయినా ఆ గాఢాంధకారం దేవుడు భద్రంగా చేశాడు. ఎందుకో తెలుసా? నీ కొరకే. అట్లయితే ఆ గాఢాంధకారంలోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ దేహం అనే బావిలో వాక్యం అనే పరిశుద్ధాత్మన నీటి బుగ్గ పుట్టునుగాక. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుంచి జీవ ఉబికి పారును అని మన కాపరి చెప్పలేదా? మన ప్రియుడు చెప్పలేదా? ఈరోజు ఆ ఊట నాలో ఉందా? ఈ హృదయము, ఈ దేహము దేవుని యొక్క వాక్యముతో, దేవుని ఆత్మతో నిండి ఉందా అని ఎన్నిసార్లు పరీక్షించుకొని చున్నావు? ఈరోజు ప్రార్థన అంటే బద్ధకం, చర్చి అంటే బద్ధకం, ఆరాధన అంటే బద్ధకము, మోకరించడానికి చేతెత్తి స్తోత్రం చెప్పమంటే బద్ధకం. అదే టైంలో మంచి ఒక మంచం మీద ఒక మంచి బెడ్ దిండేసి పడుకోమంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్. అనగా బట్టల మీద ఉన్నట్టు ఇంట్రెస్ట్, నిద్ర మీద ఉన్నట్టు ఇంట్రెస్ట్, తిండిపోయినటువంటి ఆసక్తి ఇక్కడ ఆత్మ విషయాలు నీకు కనబడైపోయినాయి. హల్లెలూయా. అట్లయితే బైబిల్ ఒక మాట వచ్చేసి కీర్తన గ్రంథములు 100వ కీర్తన 1-2 వచనాలు వచ్చేసి కీర్తన 100 1-2 వచనాలు. సమస్త దేశములారా ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. చాలు తర్వాత అలాగ వచ్చేదండి. మంచిగానండి. రెండింటిలో ఏముంది? ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. 4వ వాక్యము, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యము తరతరంలో ఉండును. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకాడు చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి సన్నిధికి వచ్చిన తర్వాత అయ్యగారు, అమ్మగారు, ఇంకెవరు సంఘ పెద్దలు ప్రార్థన చేసిన తర్వాత మనం స్తుతించాలని చెప్తున్నారా?
లేకపోతే అయ్యగారు ఒక మైక్ పట్టుకొని ఏం చేయండి, స్తుతించండి స్తుతించండి అని చెప్పాలా? లేదు నాయన. ఇప్పుడు స్తుతించండి అని చెప్పితే కూడా స్తుతించండి దౌర్భాగ్యపు స్థితిలోకి సంఘము వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ కీర్తన ఏమంటుంది? కృతజ్ఞత ఉత్సాహ గానము చేయొచ్చు అంటే అర్థం ఏంటి? నీవు నీ ఇంటి దగ్గర స్టార్ట్ చేయాలి. ఏంటి? బండి కాదు, కారు కాదు, ఏంటి? ఉత్సాహ గానము. హల్లెలూయా అనగా స్తుతించడము, ఆరాధించడమును, కృతజ్ఞత అర్పణము చెల్లించడం అనేది చర్చకు వచ్చిన తర్వాత స్టార్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత అయ్యగా స్టార్ట్ చెయ్యండి అనడం కాదు నాయన. నువ్వు ప్రార్థిస్తూనే రావాలి, స్తుతిస్తూనే రావాలి, ఆరాధిస్తూనే రావాలి. ఎక్కడికి? ఆయన సన్నిధిలోనికి, ఆయన ఆవరణములోనికి. ఇది వాక్యం. హల్లెలూయా. ఉత్సాహ గానము చేయొచ్చు, ఆయన సన్నిధిలోకి రండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించు, ఆయన గుమ్మంలోకి ప్రవహించుడి. కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణ ప్రవహించుడు. అంటే పాటలు ఉన్నాయి, స్తుతి ఉంది, అర్పణ, ఇవన్నీ ఉన్నాయి. వచ్చిన తర్వాత కాదు, ప్రయాణములోనే ప్రారంభం. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇప్పుడు సంఘం ఎట్లా ఉందండి? ఇప్పుడు మన బతికి ఎట్లా ఉంది? నా మాట అర్థమవుతుందా? అయ్యగారు 100 సార్లు చెప్తే కూడా స్తోత్రం, కొద్దిసేపు ఒక 10 నిమిషాలు చాలు. ఈ అయ్యగారు ఎప్పుడు చేతలేపమంటాడు. కారణం ఏంటి? నిర్జీవమైన మేఘానివి నీవు, నీళ్ళు లేని బాయి నీవు. హల్లెలూయా. ఈ నీళ్లు లేని బావులు, నీళ్లు లేని మేఘములు, మంచిగా సుఖంగా భోజేస్తున్న ఈ మేఘములు, ఈ వ్యక్తులు, ఈ క్రైస్తవులు, ఈ క్రైస్తవ సమాజం, ఈ సంఘము, ఈ ప్రియురాలు ఏమని పాట పాడుతుంది? నువ్వు పాడుతున్న పాటలకు నీ వ్యక్తిగత జీవితానికి ఏమైనా పొందిక ఉందా? దాంట్లో ఏ ఒక్క చరణమైన, ఏ ఒక్క పదమైనా నీ బతుకుల్లో అది నెరవేర్చబడుతుందా అని ఒక్కసారి పరీక్షించావా? ఆకర్షించుమని, ఇచ్చే సాధ్యసని ఇదిగో పిలిచినటువంటి ఈ పిలుపు, ప్రార్థించినటువంటి ఈ ప్రార్థన, పాడిన పాట ఎలా ఉంది? 1వ అధ్యాయంలో. ఇప్పుడు అదే 4వ అధ్యాయానికి వస్తే, ప్రియుడు వచ్చి పిలుస్తున్నాడు, మంచుకు తడుస్తున్న ఆగాడు, నిలబడ్డాడు. ఇప్పుడు ప్రియుడు పిలుస్తున్నాడు, అమ్మా తలుపుతి, ఇదిగో నేను తడిసిపోతున్నాను. అమ్మగారు వినబడలేదా? వినబడింది. వినబడినా లేవదు, పిలిచినా పడకదు. కారణం ఏంటి? ఆ ప్రియుడు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని నష్టం చేసుకున్నా. నష్టమైపోయింది, నేను తీసేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక్కసారి చెప్తున్నాను, 3 మేకల పైన గొల్గొతా కొండలో ప్రభువు యేసుక్రీస్తున్నాడు. నువ్వు ముందు ఆయన దొక్కించాలి, నువ్వు ఆకర్షించబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే, అంతఃపురంలోకి కొనిపోబడాలి అంటే 3 మేకల పైన గొల్గొతా కొండలో చూడనుల్లోని వాడిగా మారినటువంటి ఈ దేవుని గొర్రె పిల్ల నీ అంతరంగంలోకి రావాలి. హల్లెలూయా. ఎంతమంది అయితే దేవుని గొర్రె పిల్లకు ఈ వాక్యమైనటువంటి క్రీస్తుకు తమ హృదయములో, అంతరంగములో ఆ సింహాసనం వేసి కూర్చోబెట్టారో, ఎవరిలో అంతరంగంలో ఈ దేవుని రాజ్యము, ఈ దేవుని గొర్రె పిల్ల రాజ్యము స్థాపించబడిందో అట్టి వారు మాత్రమే అంతఃపురంలోనికి కొనిపోబడతారు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప నేను లేకుండా ఎవడు కూడా తండ్రి వద్దకు చేరడు, వెళ్ళడు. అట్లయితే ఇప్పుడు నీవు అంతఃపురంలోకి కొనిపోబడాలి అంటే, మధ్యాకాశంలోకి కావచ్చు, పరలోక రాజ్యంలో కావచ్చు, మధ్యాకాశమైన పరలోక రాజ్యమైన నువ్వు కొనిపోబడాలి అంటే, వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నీ అంతరంగములో గొల్గొతా కొండలో 3 మేకల పైన విరన్న క్రీస్తు నీలోకి రావాలి. నీ అంతరంగంలో ఉండాలి. నీళ్ళు లేని బాయి అంటే సత్యమైన క్రీస్తు అయినటువంటి ఈ క్రీస్తును లేని బాయి. హల్లెలూయా. క్రీస్తు లేని క్రైస్తవ్యము, క్రీస్తు లేని భక్తి
ఇంకో మాట చదవండి. అసలు నిజమైన భక్తి ఏంటి చూద్దాం ఒకసారి. సామెత గ్రంథములు, సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. 8:13. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుటయే దానికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలుగుట అంటే ఏంటి, అర్థం ఏంటి? ఉదయం లేచి ఒక పాట పాడాలి, ఒక అధ్యాయం చదవాలి, తర్వాత ప్రతిగా చర్చుకోవడమా? కదేనంట. ఎవరైతే నిజముగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో ఒక క్రియ అనేది కనబడుతుంది. ఏంటి ఆ క్రియ అంటే చెడుతనమును వదిలిపెట్టడం కాదు, వదిలేయడం కాదు. ఆ చెడుతనం పట్టడానికి ఏమొస్తుందంట? అసహ్యం వస్తుంది. ఎవరి బ్రతుకులో, ఎవరి అంతరంగములో క్రీస్తున్నాడో, దేవుని దగ్గర రాజ్యం ఉందో, ఎవరు నిజముగా దేవుని భయము భక్తి కలిగి ఉన్నారో వారు చేసే, వారికి తెలియకుండానే చెడుతనమును వారు అసహించుకుంటారంట. ఈరోజు చెడుతనమును అసహించుకునిచున్నావా? దేవునికి, ప్రభువుకు నచ్చని ఆ చెడుతనాన్ని అసహించుకుంటే నువ్వు నిజంగా దేవుడు అంటే భయము భక్తి ఉన్నటువంటి వ్యక్తి. కానీ పాపమును అసహించుకోవట్లేదంటే నీకు నిజమైన భయభక్తులు లేవు, నిజమైన క్రీస్తు నీలో లేడు. ప్రభువుకు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేడు అనేకులు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, పైకి రమ్ము ప్రియుడా, ఇంకోటి యేసు రాజుగా వచ్చుచున్నాడు, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, కనిపెట్టి ప్రార్థన చేయు మెలకువగా ఉండు. ఇలా అన్ని పాడుతున్నారు, అన్ని వింటున్నారు, అన్ని చెప్తున్నారు. కానీ విషయం ఏంటి? ఆ క్రీస్తు లేకపోవడమే, ఆ క్రీస్తు స్వభావము లేకపోవడమే, ఆ క్రీస్తు అభిషేకము ఆత్మ లేకపోవడమే ఈ యొక్క దిగంబరత్వము, ఈ ఆత్మీయ భ్రష్టత్వము. ఎక్కడికి వెళ్ళినా నీ బట్టలు మురికి కావు, నీ కాళ్ళు మురికి కావు, నీవు మురికి కావు. కానీ ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్ళాలి అంటే, దేవుని మందిరానికి వెళ్ళాలంటే మాత్రము తెలియని ఒక ఆటంకం, ఒక అసహ్యము చేస్తుంది నీ బతుకులో, నీ మనసులోనికి. దీన్ని బట్టి గుర్తు చేసుకోవాలి, క్రీస్తు మనసు వెళ్ళిపోయింది. అబద్ధ క్రీస్తు యొక్క శక్తి, ఆత్మ, బుద్ధి, జ్ఞానానికి వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి ఇదిగో అంతఃపురంలోకి నువ్వు కొనిపోబడాలి అంటే, మధ్యాకాశం నువ్వు కొనిపోబడాలి అంటే, నీళ్ళు లేని బావి వలె ఉండకూడదు, నిర్జన మేఘం వలె ఉండకూడదు. పైకి మేఘమే, పైకి బావే, కానీ లోపటేమి లేవు. క్రీస్తుక స్వభావము లేదు, క్రీస్తుక మనసు లేదు, క్రీస్తుక ఆత్మ లేదు, క్రీస్తుక రాజ్యము లేదు. హల్లెలూయా. ఇట్టివారు ఎక్కడ పోతారు? ఇప్పుడు గాఢాంధకారంలోకి నువ్వు అంతఃపురంలోకి కాదు, గాఢాంధకారంలోకి నువ్వు కొనిపోబడతావు. సహోదరా, మన ప్రభువు నమ్ముకుంది, మారుమనసు పొందింది, బాప్టిజం పొందింది, ఈ చర్చకు వచ్చేది, వాక్యం అనేది గాఢాంధకారంలోకి వెళ్ళడానికా, అంతఃపురంలోకి వెళ్ళడానికా? అట్లయితే నువ్వు అంతఃపురంలోకి వెళ్ళాలి అంటే ఏముండాలి? నీళ్లు కలిగిన బాయి, నీళ్లు కలిగినటువంటి మేఘము. హల్లెలూయా. ఈ నీరు వాక్యమునకు సాదృశ్యము, ఈ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యము, ఈ నీళ్లు ఆత్మ, ప్రభు అయినటువంటి యేసు పవిత్రాత్మ దేవుడు. హల్లెలూయా. ఎందరైతే యేసును, ఆయన ఆత్మను కలిగి ఉన్నారో వారు మాత్రమే ఏంటి? కొనిపోబడతారు. ఇక్కడికి, అంతఃపురములోనికి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చెయ్యని వారు కూడా ఎలా ప్రార్థించాలో, ఏలి ఎలా ప్రార్థించారు, మోషే ఎలా ప్రార్థించారు, యెహోవా యెషూవా ఎలా ప్రార్థించారు, పౌలు ఏ ప్రకారంగా ప్రార్థించారు, ఇర్మియా ఏ ప్రకారం ప్రార్థించారో గంటలు ప్రసంగం చేస్తున్నారు. గంటల తర్వాత ప్రసంగం చేస్తున్నటువంటి సేవకులకు కూడా, సంఘ పెద్దలకు కూడా, ప్రసంగికులకు కూడా 10 నిమిషాలు, పావు గంట, అర్ధ గంట ప్రార్థించని వారే ఎవరు? నీరు లేని బావులు. హల్లెలూయా.
మోషే ప్రార్థించగా మన్నా కురిసింది, ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగిపోయారు అని ఇలాంటి ప్రార్థనలు కూర్చుని 10 ప్రసంగా చేసిన వారలారా, ప్రసంగాలు విన్నవారారా, ఈరోజు మన బ్రతుకుల్లో ప్రార్థన ఉందా? ప్రార్థిస్తున్నామా? ప్రార్థిస్తే ప్రార్థిస్తున్నావు. మంచిగా తెలుసుకోవాలి. మొదటి అధ్యాయములో మమ్మల్ని ఆకర్షించుము 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 అంతలో రావాలే, ఉత్సహించి సంతోషించాలని ఇదిగో పాడిన ప్రియురాలు, ప్రార్థించిన ప్రియురాలు 4వ అధ్యాయం ఎట్లుంది? ఇప్పుడు ప్రియుడు వచ్చి పిలుస్తా ఉంటే, కేకలు వేస్తా ఉంటే, తలుపు సందులో చేయి పెట్టి పిలుస్తా ఉంటే మంచం మీదకే లేవలేని పరిస్థితి. అనగా శరీర సంబంధమైన, లోక సంబంధమైన, భూ సంబంధమైనటువంటి వాటికి అతుక్కొని పోయి, సుఖ విలాసానికి అలవాటు పడిపోయి, మోకరించి చేతులెత్తి ప్రార్థించలేని దౌర్భాగ్య దిగంబరక వెళ్ళిపోయినటువంటి వీళ్ళే నీరు లేని బాయిలు. చూడడానికి ప్రార్థనా పరులు, చూడడానికి విశ్వాసం గలవారు, చూడడానికి సమర్పణ గలవారు, అంటే పైకి అన్నిటినీ చూపిస్తున్నారు. కానీ కొంచెం ఆ బాయిలోకి వంగి చూస్తే మాత్రం ఏమి ప్రార్థనయే లేదు, విశ్వాసమే లేదు, విధేయత లేదు, ఆత్మ నడిపింపు లేదు. కానీ బాయి, హల్లెలూయా, ఇదిగో నీళ్లు లేని బావులారా, నీళ్లు లేని మేఘాలారా, ఇదిగో స్థిరముగా నిలవలేని నక్షత్రాలారా, మీ కొరకు గాఢాంధకారము కాచుకున్నది. మరొకసారి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఏమని? చూడండి ఒకసారి 75వ కీర్తన, క్షమించండి, కీర్తన 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలమును బ్రతికించు. బ్రతికింపడం అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళిపోయిన జీవము మరలా రావడం. ప్రభు అన్నాడు, పునరుద్ధరణ జీవమును నేనే, మార్గం సత్యం జీవం నేనే. అనగా బ్రతకడము అంటే క్రీస్తునిలోకి రావడము, పరిశుద్ధాత్మ అభిషేకం నీవు పొందడము. బ్రతకడం అంటే క్రీస్తులో ఉండడము, క్రీస్తును కలిగి ఉండడము, అభిషేకాన్ని పొందడము, ఆ ఆత్మ ద్వారా నీవు నడిపించబడమే. హల్లెలూయా. అట్లా ఎవరైతే బ్రతికినారో వారు ఏం చేస్తారంట? నీయందు సంతోషిస్తున్నారు. హల్లెలూయా. కొంచెం ఆగ తప్పదండి, కొంచెం దయచేసి ఆగండి. ఇక్కడ అన్నాడు, నీ ప్రజలు అంటే నీ సంఘము, నీ ప్రియురాలు, నీ జనులు, నీ ప్రజలు ఇదిగో నిన్ను బట్టి సంతోషించాలి అంటే, ఆనందించాలంటే వారు ఏం కావాలి? వారు బ్రతకాలే. చచ్చిన వారి ఆనందం వేరు, బ్రతికిన వారి ఆనందం వేరు. చచ్చిన వారి శరీరాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి, వెండిని బట్టి, బంగారాన్ని బట్టి, లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తే, బ్రతికిన వారేమో నిన్ను బట్టి, నీ ఆత్మను బట్టి, రక్షణ బట్టి, పెళ్లి వస్త్రాన్ని బట్టి, ఉల్లాస వస్త్రాన్ని బట్టి, నీటి వస్త్రాన్ని బట్టి వారు సంతోషిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లయితే నీవు ప్రభువుని బట్టి సంతోషించాలంటే నువ్వు ఏం చేయాలి? బ్రతకాలి. ఒకసారి చెప్పమంటారా? మమ్మల్ని ఆకర్షించుమని ప్రార్థించిన పాట పడి సంకనిక ఎలా ఉంది తెలుసా? చూడండి ఒకసారి అదే మాట. 4వ అధ్యాయము, పరమగీతములు 4వ అధ్యాయము 5వ వచనము. పరమగీతములు 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతులలో నుండి, నా వ్రేళ్లలో నుండి జట్ట మాంసి. అది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఆమె ఎందుకు లేవట్లేదు అంటే, ఇప్పుడు లేచి తలుపు తీస్తే ఆమె చేతులకు పూసుకున్న, చేతులకు రాసుకున్నటువంటి అవన్నీ ఇప్పుడు ఏమైతాయి? ఆ తలుపులకు అంటుతాయి. ఇంకెవరు లేరు, ఇప్పుడు నేనే తీయాలి. హల్లెలూయా. అనగా ఈరోజు నీకు నీవుగా అలంకరించుకున్న ఈ అలంకరణ నీ ప్రియుడికి తలుపు తీయకుండా ఆటంకమైంది.
హల్లెలూయా. వీడు వచ్చాడు, పిలుస్తున్నాడు, చేయబెట్టుతున్నాడు. అయినప్పటికీ ఎందుకు ఇంత బద్ధకం, ఎందుకు ఇంత నిర్లక్ష్యము, ఎందుకు ఇంత ఆటంకం అంటే ఇప్పుడు ఆటంకం పిలిచే ప్రభువులో లేదు, రాజులో లేదు. ఎక్కడుంది? మనలోనే ఉంది, నాలోనే ఉంది, నీలోనే ఉంది. హల్లెలూయా. ఏంటి ఆటంకం అంటే ఈమె చేతులకు ఏం రాసిందంట? జటామాంసి. ఇప్పుడు అవి రాసుకున్నటువంటి ఆయనకి గోర్ల పెంటేమో ఇంకేమో రాస్తుంది చేతులకు, అరచేతులకు, మైదాకు. అంటే నీవుగా పెట్టుకున్న ఆ అలంకరణ తలుపు తీయకుండా ఆటంకమైంది. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదర, ఇంకెంతకాలం నీళ్ళు లేని బాయివలే ఉంటావు, నీళ్ళు లేని మేఘముల వలె ఉంటావు. పైకి మాత్రం మేఘం వలె కనబడుతున్నావు, పైకి మాత్రం బావి వలె కనబడుతున్నావు, కానీ నీళ్లు లేని నీ బ్రతుకు గడాంధకారం అని గుర్తుపెట్టుకో, మర్చిపోకు. నీవు వెళ్ళేది అంతఃపురంలోనికి కాదు, నీవు వెళ్ళేది గడాంధకారంలోనికి. అయితే ఇప్పుడు నీవు అంతఃపురంలోకి చేరాలి అంటే ఏమని కలిగి ఉండాలి? ప్రశస్తమైనటువంటి నీరైనటువంటి క్రీస్తును, ఆత్మను కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను ఇంకొక మేఘం ఒకసారి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. హల్లెలూయా. ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఇప్పుడు ఇంకొక మాట, తెస్సలోనికీయుల పత్రిక 1 తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 17వ వచనము. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద. ఆమేన్. హల్లెలూయా. మనం ఏమై ఉన్నాము? నీరు లేని మేఘాలు కాదు, నీళ్లు కలిగిన, అంటే క్రీస్తు ఆత్మను కలిగిన మేఘములు. అట్లయితే ఇప్పుడు నీరయున్న, ఆత్మయున్న, వాక్యమైన మేఘములు కొనిపోయినాయి. అదే మేఘములు మళ్ళా రాబోతున్నవి. ఇదిగో సంఘ కన్యకను తీసుకొని పోవడానికి, క్రీస్తును ఈ లోకమును బతకుండగానే, జీవిస్తుండగానే ఆ క్రీస్తు ఆత్మను కలిగినటువంటి, ఇదిగో జీవము కలిగినటువంటి బావులను, ఇదిగో జీవము కలిగినటువంటి మేఘమును కొనిపోవడానికి, ఈ సంఘాన్ని కొనిపోవడానికి మేఘాలు రాబోతున్నాయి. హల్లెలూయా. ఈ మేఘము ఆటో బోల్తపడేది మేఘం కాదు. ఈ మేఘానికి యాక్సిడెంట్లు అవ్వవు. హల్లెలూయా. ఇది ఎక్కడ ఎటువంటి అపాయం చేరకుండా, ఎవరిని పడేయకుండా, హల్లెలూయా, ఈ భూలోకం ఉన్నటువంటి సంఘమును అంతఃపురంలోకి కొనిపోయేదే ఈ మేఘము. హల్లెలూయా. మనము ఎక్కడికి కొనిపోవడం ఏం చేయాలి? ఇప్పుడు నీవు నీళ్లు లేని మేఘం వలె ఉంటే ఈ మేఘం నిన్ను కొనిపోదు. నీళ్లు లేని బావి వలె ఉంటే ఈ మేఘం నిన్ను కొనిపోదు. హల్లెలూయా. సహోదరా, సహోదరి, ఈ వాక్యముని అర్థములో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆకర్షించమని పాట పాడుతున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాము, ఏమేమో చేస్తున్నాము, ఏమేమో చెప్పిన వారలారా, ఏమేమో పాడిన వారలారా, ఏమేమో చూపించిన వారలారా, ఇదిగో హృదయం అనే ఆ బావిలో, ఇదిగో మేఘమని దేహములో నీళ్లు ఉన్నాయా? ఒక్కసారి పరీక్షించు. రండి, మోకరించండి, మనం ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన అనగానే ఫోన్ కలిసి బయటికి వెళ్ళిపోకు. చాలా మందికి దుర్బుద్ధి. ప్రార్థన అంటే చాలు, అది అయిపోయింది కదా, వాక్యం అయిపోయింది. ఇదే నీరు లేని మేఘం, ఇదే నీరు లేని బాయి అంటే, ప్రార్థన అంటే చాలు. పిలుస్తుందా తిండి? పిలుస్తుందా ఇంకేమో బెడ్? కొంచెం మోకరించు. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మోకరించు, ప్రార్థన చేయి, అది మంచిది.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. నిజమే దేవా, ఆకర్షించుమని ఎన్నో పాటలు పాడినాము, ఎంతో ప్రార్థన, ఎన్నో ప్రసంగాలు చేసినాం. కానీ నేడు మా జీవితము దేవా పెనుగాలి కొట్టుకొని పోయే, తుపాన్ని కొట్టుకొని పోయే అయ్యా నిర్జల మేఘములే మేము ఉంటున్నామయ్యా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నేను లేని బాయవలే ఉంటున్నాము దేవా. ఇదిగో మీరు మంచుకు తడుస్తున్నప్పటికీ, మమ్మల్ని పిలుస్తున్నప్పటికీ ప్రభువా మీ యొద్దకు రాలేని, మీకు తలుపు తీయలేని మీరు ప్రభువా మిమ్మల్ని మా ప్రభువా హృదయమని అంతరంగంలోకి చేర్చుకునే దౌర్భాగ్యం ఉంటున్నాము. మిమ్మల్ని బయటే పెట్టి భక్తి చేయవరే, భక్తి పనుల వలె ఉంటున్నాము దేవా. అయ్యా మా భక్తి ప్రభువా తన నిజమైనైతే ప్రభువా మేము పాపమును అసహించుకోవాలి ప్రభువా మేము ప్రేమించు వారిగా ఉంటున్నాము. ఇలాంటి ఒక దౌర్భాగ్యపు స్థితిలో నుంచి మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని కాపాడదేవా. మీకు స్తోత్రం. మీ అందనే భయం భక్తి మాకుంటే దేవా తండ్రి మేము అసహించుకుంటామని మీకు వాక్యం సెలవిస్తుంది. అట్టి భయము అట్టి భక్తి మాలో కలుగజేయండి నాథా. మీకు స్తోత్రం. గొప్ప దేవా సర్వాధికారి మీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాము. విన్న ప్రతి మాట ప్రతి ఒక్కరిలో మీరే ఫలింపజేయండి అయ్యా. వారి సిచ్యువేషన్ నుంచి ప్రభు వారి మరలాన్ని బ్రతికించండి, ప్రతి వారిని బ్రతికించండి దేవ. మీ అన్న సంతోషించే గొప్ప భాగ్యమును మాకు మరలానివే సహాయం చేయండి. సమస్తమై మా గణత వారు మీకే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యాన్ని విని లోబడి ప్రతి బిడ్డ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.